పూర్తిగా మేము నేర్చుకొని మా జీవితంలో వాటిని ప్రకటిస్తూ నేను అనేకులకు తెలియపరచువారుగా మమ్మల్ని నేను మరి నీ బిడ్డ ద్వారాగా తయారు చేయటకు మీరు ఇచ్చిన అవకాశం బట్టి తండ్రి వందనాలు. నేను మరి ఈ దినం నుండి ప్రారంభిస్తుండగా ఎటువంటి అభ్యంతరములు ఆటంకములు ఆయన నెట్టించి జరగకుండా తండ్రి మీరు తోడయ్యండి. మీ నామాన్ని మహిమకరంగా మీ చిత్తానుసారంగా మీరు జరిగించండి. ఎందరైతే సమకూర్చబడుతున్నారు ప్రతి ఒక్కరు శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగిన ప్రభావ మరి నేర్చుకొనుటకు ఆయన మీ కృప చూపించమని మేమందరం కూడా నాయన పనిలో పాలి భాగస్తులుగా నేను సత్యాన్ని ప్రకటించేటువంటి వారు ఉండేటువంటి జ్ఞానాన్ని మీరు మాకు దయచేయమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాం తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ అన్న. ఓకే. ఆ, జయబాబు గారు, అనిల్ అన్న, మీరు మాకు కొంచెం కొత్త. సో మీరు మాకు పరిచయం చేసుకోండి. అంటే మీరు ఎవరు, మీ రోల్ ఏంటి చర్చ్లో, మీరు ఏం చేస్తూ ఉంటారు మీరు అని చెప్పి ఒకసారి మీరు ఇద్దరు ఇంట్రడ్యూస్ చేసుకుంటే మనం క్లాస్ స్టార్ట్ చేసేసుకుందాం. ఎందుకంటే జోసెఫ్ అంకుల్ గారికి మిగతా వాళ్ళకి తెలియాలి మీరు ఎవరు అన్నది. సో ప్లీజ్ గో హెడ్ అన్న. విల్ స్టార్ట్ విత్ అనిల్ అన్న, దెన్ విల్ గో టు జయబాబు గారు. సో అనిల్ అన్ని మీరు స్టార్ట్ చేస్తారా? ఓకే అన్న. దేవునికి స్తోత్రం. మరి చూస్తున్న చెక్కులు అనిల్ బాబు ప్రజెంట్ తెనాలిలో మరి పరిచర్య చేస్తూ ఉన్నాము. ఇండిపెండెంట్ గా సేవ చేయడం కొరకు మినిస్ట్రీలో చేసి బయటకు వచ్చి మరి ఇండిపెండెంట్ గా సేవ చేస్తూ ఉన్నాము. పూర్తిగా సత్యశ్వాసం ప్రకటించడం కొరకు పరిచర్యని ప్రారంభించి ఉన్నాము. అనేక చోట్ల గాస్పెల్ ప్రకటించడానికి మీటింగ్స్కి చర్చెస్కి అటెండ్ అవుతూ ఉంటాము. ప్రెసెంట్ అయితే తెనాలిలో చేస్తూ ఉన్నాం. ఇది నా యొక్క ఇంట్రడక్షన్. ఓకే, థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నౌ ద టైమ్ ఫర్ జయబాబు గారు, ప్లీజ్ గో హెడ్. ప్లీజ్ గో హెడ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. అన్న నేను వేరే చోట ఉన్నాను, జూడన్ తోటి దుగ్గిరాల్లో ఉన్నాను. ఓకే, అందుకని ఇక్కడ రైటింగ్ గట్రా ఆన్ చేయలేదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అది కొత్తపేట. ఓకే, డేవిడ్ అన్న మేము బ్రదర్స్. ఓకే. ఇప్పుడు మీరు ఎట్ ప్రెజెంట్ జాషువా జూడ్ పాస్టర్ గారి దగ్గర ఉన్నారా? జూడన్ తో ఉన్నాను. అయితే జూడన్ నన్ను వేరే చోట ఉంచారు, ఆయన బయలుదేరిపోయారు. ఓకే, చిన్న పని మీద ఆపారు. అందుకని మా ఏరియాలో లేను నేను. ఓకే అన్న, ఓకే, ఇట్స్ ఓకే. నా పేరు జయబాబు, నేను కొత్తపేటలో పరిచయం చేస్తాను. ఓకే, రావుల ప్రక్కన. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ. సరే. థ్యాంక్స్ అన్న, జయబాబు అన్న అండ్ అనిల్ అన్న ఫర్ యువర్ ఇంట్రడక్షన్. ఇప్పుడు మనం క్లాస్లోకి ఎంటర్ అవుదాం. యాక్చువల్లీ మనం ఇంట్రడక్షన్ క్లాస్ చూసేసాము, బట్ స్టిల్ ఫర్ అనిల్ అన్న అండ్ జయబాబు అన్న వీ నీడ్ టు గో త్రూ అగైన్. మనం మళ్ళీ ఆ విషయాన్ని ఒకసారి చూడాల్సి ఉంటుంది, ఇంట్రడక్షన్. సో నేను విత్ ఇన్ 15 minutes or 10 minutes దాన్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నా. విల్సి ఇది ఎంత టైం తీసుకుంటుంది అన్నది మనం చూద్దాం. దాని తర్వాత డైరెక్ట్గా మనం ఇంగ్లీష్ క్లాస్లోకి వెళ్ళిపోతాం ఈరోజే. ఐ థింక్ జోసెఫ్ అంగుల్ గారు మళ్ళీ లెఫ్ట్ అయ్యారు. యా, ఓకే. మనము ఇలా క్లాసెస్ స్టార్ట్ చేసుకోవడానికి ఒక నేమ్ ఉండాలి కాబట్టి దానికి నేను పెట్టింది, మీరు దాన్ని వాట్సాప్లో చూడొచ్చు. మీ వాట్సాప్లోని నేను ఇక్కడ స్క్రీన్ షేరింగ్ చేయడం నాకు ఇంకా ఆప్షన్ చూపించట్లేదు. నేను అది చూపించాక ఐ విల్ డూ దట్, నేను అది చేస్తాను. ఓకే, మనము దీనికి పెట్టుకున్న పేరు ఏంటంటే ది షెపర్డ్స్ కమ్యూనిటీ అని మనం దీనికి పేరు పెట్టుకున్నాం. సో an introduction to theological education. ఓకే,
ఆ, మనము ఇలా నేర్చుకోవడం అనే ఈ ప్రాసెస్ ఇంకా 3 years ఉంటుంది. 3 years ఆఫ్ కోర్స్ కింద నేను దీన్ని ఫామ్ చేశాను. అలా దీన్ని నేను తయారు చేయడం జరిగింది. ఇక్కడ నేను ఆల్రెడీ మీ ముగ్గురిని లాస్ట్ టైం ప్రశ్న అడిగానన్న, మీ ముగ్గురు సమాధానం చెప్పారు. సో నా ద టైమ్ ఫర్ అనిల్ అన్న అండ్ జయబాబు గారు. సో ఈ ప్రశ్నకి మీకు ఆన్సర్ తెలిస్తే కనుక కొంచెం ఆన్సర్ చేయవలసిందిగా మా విన్నపం. అదేంటంటే, వై షుడ్ వి స్టడీ అంటే మనం దేవుని వాక్యాన్ని ఇంటర్ప్రిట్ చేయాలంటే మనం చదవవలసిన అవసరం ఉందా లేదా అన్నదానికి, ఆ ప్రశ్నకి దయచేసి అనిల్ అన్న అండ్ జయబాబు గారు రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నాం. యా, చెప్తారా అన్న, వై షుడ్ వి స్టడీ? తెలియదు. ఓకే, అనిల్ అన్న ప్లీజ్. దేవుని వాక్యాన్ని చదవాలా వద్దా అని. అంటే నేర్చుకోవడానికి అవసరం ఉందంటారా, లేదా దేవుడు ఆల్రెడీ మనకు సేవలోకి పిలిచారు కాబట్టి మనం డైరెక్ట్గా వెళ్ళి మనం చెప్పచ్చు అంటారా? సో అది క్వశ్చన్. నేర్చుకోవాలి అనేదానికి తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఎందుకంటే దీనికి బైబిల్ పరంగానే తీసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి దినం కూడా పగల ఆయన పరిచర్య చేయటకు ముందు రాత్రి అంతా కూడా తండ్రి దగ్గర కూర్చొని ఆయన దగ్గర నేర్చుకున్న తర్వాత దాన్ని ప్రొజెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆదిమ సంఘంలో శిష్యులు తయారు చేయబడే పరిస్థితి కూడా అలానే యేసై దగ్గర నేర్చుకొని ప్రతిరోజు కూడా ప్రత్యేకంగా నేర్చుకున్న తర్వాత ప్రతిరోజు కూడా నేర్చుకొని దాన్ని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ అపోస్తలుడైనటువంటి పౌలు గారి జీవితం కూడా ఇలానే ఉన్నది. ప్రతిరోజు కూడా ఒంటరిగా ఏకాంతంగా దేవుని దగ్గర గడపటం అంటే నేర్చుకునేటువంటి అనుభవంలో ఉన్నాం కాబట్టి నేను ప్రకటించడం జరిగింది. సో కాబట్టి దానికి నేను ఇలాగ అనుకుంటా ఉన్నాను, ఆలోచన ప్రకారం బైబిల్ ప్రకారం ఇలాగే నాకు తీసుకున్నాను. ఎస్, ఓకే అన్న. సిన్స్ వీఆర్ రిఫార్మ్డ్, ఓకే, మనము రిఫార్మ్డ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇట్ డజంట్ మీన్ దట్ వీఆర్ ఫాలోయింగ్ సమ్ డినామినేషనల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే అన్న, నాట్ ఓన్లీ టు అనిల్ బ్రదర్ బట్ టు ఎవ్రీ వన్ ఇన్ దిస్ క్లాస్. ఇక్కడున్న వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, రిఫార్మ్డ్ అన్నాం కదా అని మనమేమి డినామినేషనల్ పార్షియాలిటీ మనమేమి చూపించము. అది మీకు ఎప్పుడు అర్థమవుద్ది అని అంటే, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఐ థింక్ అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ ఆర్ 2 years టైం పడుతుంది. ఎందుకంటే మీకు అసలు ఎలా వచ్చాయి, డినామినేషన్స్ ఎలా వచ్చాయి అవన్నీ తెలియాలంటే మీరు ఖచ్చితంగా చర్చ్ హిస్టరీ అనే సబ్జెక్ట్ ఖచ్చితంగా చదవాలి. అప్పుడే మీకు ఆరిజిన్ అంటే వాటి యొక్క పుట్టి పూర్వోత్తరాలు అంటాం కదా, అట్లా మొత్తం అన్నీ కూడా మీకు తెలుస్తాయి. సో ఈ క్వశ్చన్కి నేను మామూలుగా ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, వీఆర్ నాట్ షోవింగ్ ఎనీ కైండ్ ఆఫ్ డినామినేషనల్ యాక్టివిటీస్. ఓకే, రిఫార్మ్డ్ అనగానే చాలామందిలో ఏముంటుందంటే, రిఫార్మ్డ్ కదండి, వాళ్ళ డినామినేషనల్ స్టేట్మెంట్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు, వాళ్ళకి నచ్చిని వాళ్ళు చెప్తారని అనుకుంటారు. మనం అలా కాదండి. అంటే రిఫార్మ్డ్ అని పేరు చెప్పుకొని కొంతమంది అలా ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళని బట్టి మనం అందరినీ బ్లేమ్ చేయలేం. కాబట్టి వాట్ ద బైబిల్ టీచ్, ఓకే, వాట్ ద బైబిల్ టీచ్, దట్స్ వాట్ వి వాంట్ టీచ్. ఓకే, అంటే అపోస్తలులు ఏదైతే బోధించారో మనము కూడా అదే చెప్తాం తప్ప వి డోంట్ యాడ్ ఎనీథింగ్ టు ద స్క్రిప్చర్ ఆర్ వి డోంట్ టేక్అవుట్ ఫ్రమ్ ద స్క్రిప్చర్. అంటే మన స్క్రిప్చర్కి ఏమీ యాడ్ చేయము, స్క్రిప్చర్ నుంచి ఏమీ కూడా తీసివేయం. అపోస్తలులు ఏదైతే బోధించారో మనం దాన్నే టీచ్ చేస్తాం. దయచేసి గుర్తుపెట్టుకోండి, టీచింగ్స్ కాదు, టీచింగ్, బోధ. దెర్ ఇస్ నో బోధలు. మీరు న్యూ టెస్టిమెంట్లో ఎక్కడ చూసినా సరే శిష్యులు కానీ యేసుప్రభువారు కానీ వాడిన పదం ఇట్స్ యాక్చువల్లీ ఇన్ గ్రీక్ సింగులర్ అంటాం.
అంటే సింగులర్ ప్లూరల్ అని ఉంటుంది కదా. సింగులర్ అంటే టీచింగ్, డిడాకీ అనేది వాళ్ళు వాడారు. డిడాకీ అంటే టీచింగ్ అన్నమాట, బోధన చేయడం. ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ యువర్ ఆన్సర్ అనిల్ అన్న. అనిల్ అన్న కొంచెం ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎవిడెన్సెస్తోనే మాట్లాడారు, మనం లాస్ట్ టైం చూసాం కదా. ఓకే, మనం ముందుకెళ్ళ విషయాలు ఏంటో మనం చూద్దాము. ఇంటర్నల్ ఎవిడెన్సెస్ ఫర్ వై షుడ్ వి స్టడీ, మనం ఎందుకు చదవాలి అన్నదానికి ఇంటర్నల్ ఎవిడెన్సెస్ చూస్తే అందులో 5 పాయింట్స్ ఉంటాయి. ద ఫస్ట్ పాయింట్ ఈజ్ రిటర్న్ టు ఫస్ట్ రిసీవర్స్ ఆఫ్ ది ఎర్లీ చర్చ్. అంటే మనం ఎందుకు చదవాలి, మనం చదవాల్సిన అవసరం ఉన్నదా అన్న ప్రశ్నకి 2 పార్ట్స్ ఉంటాయి. ఆన్సర్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఇంటర్నల్ ఎవిడెన్సెస్, 2 ఎక్స్టర్నల్ ఎవిడెన్సెస్. ఇంటర్నల్ ఎవిడెన్సెస్ అంటే ఫ్రమ్ ద స్క్రిప్చర్, అంటే బైబిల్లో ఏమైనా ఆధారాలు ఉన్నాయా మనం నేర్చుకోవడానికి అనడానికంటే ఎస్, మనకు బైబిల్లో కొన్ని ఆధారాలు ఉన్నాయి. అలాగే సంఘ చరిత్రలో ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా సంఘ చరిత్రలో కూడా ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు మనం బైబిల్లో ఆధారాలు చూసాక సంఘ చరిత్రలో ఉన్న ఆధారాలు కూడా చూడడానికి మనము వెళ్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇంటర్నల్ ఎవిడెన్సెస్లో రిటర్న్ టు ఫస్ట్ రిసీవర్స్ ఆఫ్ ది ఎర్లీ చర్చ్. అంటే న్యూ టెస్టిమెంట్లో మీరు ఏ పుస్తకం తీసుకున్నా, లైక్ మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు, ఏది తీసుకున్నా, పౌలు గారు రాసిన పత్రికలైనా, అవి డైరెక్ట్గా ఆ చర్చెస్కి లేదా ఆ పర్సన్స్కి రాయబడ్డాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చర్చ్ ఎట్ గలేషియన్. ఓకే, దాని తర్వాత ద ఎపిసల్ రిటర్న్ టు తిమోతి, అంటే పాస్టర్ తిమోతి గారికి పౌలు గారు రాయడం జరిగిందన్నమాట. ఎందుకు మనం చదవాలి అనేదానికి క్వశ్చన్ వేస్తే, ఈ పుస్తకాలన్నీ న్యూ టెస్టిమెంట్లో ఉన్న 27 అయినా, ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న బుక్స్ అయినా, అవి రాయబడింది టు ద జూయిష్ పీపుల్. ఓకే, అంటే యూదులకి రాయబడ్డాయి, వాళ్ళ కల్చర్లో రాయబడ్డాయి, వాళ్ళ వాడుక భాషలో రాయబడ్డాయి, వాళ్ళ యొక్క లాంగ్వేజ్లో రాయబడ్డాయి అన్నమాట. ఎస్పెషల్లీ మోస్ట్లీ వాళ్ళని ఉద్దేశించే ఎక్కువగా రాయబడ్డాయి. సో మనం నేర్చుకోవాలా అంటే ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సింది, ఎందుకంటే వీఆర్ రిక్వైర్డ్ టు లెర్న్. సెకండ్ పాయింట్, ఓకే, వీఆర్ రిక్వైర్డ్ టు లెర్న్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఎవరైనా నార్త్ వెళ్తే కనుక, ఇఫ్ యూ డోంట్ నో హిందీ, మీకు హిందీ తెలియకపోతే కనుక మీకు ఖచ్చితంగా ట్రాన్స్లేటర్ ఉండాలి. మనకంటే ఇప్పుడు గూగుల్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. కానీ ఒకప్పుడు ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేనప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ట్రాన్స్లేటర్ ఉండాలి, లేనిదే దే కెన్ నాట్ అండర్స్టాండ్. ఓకే, ఇన్ఫ్యాక్ట్ కొరింథీలో పౌలు గారు మాట్లాడే భాషల గురించి కూడా ఇదే. కానీ చాలామంది కరిస్మాటిక్ ఈ పెంటికోస్టర్స్ ఏమన్నా అర్థం చేసుకుంటారంటే అది వేరే దానికోసం, అంటే కొత్త భాష మనకు తెలియని దానికోసం మాట్లాడుతున్నారని దే థింక్ లైక్ దట్. మనం కొరింథీ చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. నేను జస్ట్ ఇది ఒక ఉదాహరణగా తీసుకొచ్చాను. ఓకే, ఇప్పుడు మనం ఎందుకు రిక్వైర్ అయ్యామంటే వీ డోంట్ నో గ్రీక్. ఓకే, బికాస్ ద న్యూ టెస్టిమెంట్ హ్యాస్ బీన్ రిటన్ ఇన్ గ్రీక్ లాంగ్వేజ్. కొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది కాబట్టి మనకి ఆ గ్రీక్కి మధ్యలో చాలా డైవర్సిటీ, అంటే చాలా గ్యాప్ ఉంది అన్నమాట. ఆ గ్యాప్ ఏంటి? లాంగ్వేజ్. దాన్ని ఏమంటామంటే లింగ్విస్టిక్ గ్యాప్ అంటాం. మనకు గ్రీక్ తెలియదు కానీ అది రాయబడింది డైరెక్ట్గా గ్రీకులకి. ఓకే, ఇప్పుడు మీకు క్వశ్చన్ రావచ్చు, మనం గ్రీక్ నేర్చుకోవాలా, హీబ్రూ నేర్చుకోవాలా అంటే, ఒక విధంగా చెప్పాలంటే మీరు ఎక్సిజెటికల్ వర్క్ షీట్, అంటే ఆథర్ ఇంటెండెడ్ మీనింగ్తో చెప్పాలి ఆసక్తి ఉంది, ది బెస్ట్ జాబ్. అంటే పౌలు అంటాడు కదా తిమోతితో, వాక్యము సరిగా విభజించు అని అంటాడు. ఇంటర్ప్రెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ రైట్ వే, ఇన్ రైట్ మేనర్ అని పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తారన్నమాట. సో ఆ లింగ్విస్టిక్ గ్యాప్ని మనం ఫుల్ఫిల్ చేయడానికి, అలాగే వ్రాయబడిన వాక్యాన్ని ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవడానికి we follow the all rules and regulations in order to learn.
మీ దగ్గర ఎవరి దగ్గరైనా బైబిల్స్ ఉంటే ప్లీజ్ ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం చదువుతారు ఒకసారి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు కూతురు ఈ బండ మీద రకమును కట్టుదు, పాతాళ లోకము వారు దాని ఎదుట నిలువలేరని నేను నీతో చెప్పుచున్నాను. యా ఓకే. ఇక్కడ నా ప్రశ్న మీకు ఏంటంటే ప్లీజ్ ఆన్సర్ చేయండి క్వశ్చన్కి. ఎవరి సంఘాన్ని కడతా అన్నారు? ఎస్ చెప్పండి అన్న. మన రెఫరెన్సెస్ చదివినప్పుడు తెలుగు ఒకరు ఇంగ్లీష్ లో చదివితే బెస్ట్ అనిపిస్తుంది. ఫస్ట్ నుంచి అలవాటు అవుతుంది. యా ప్లీజ్ ఇంగ్లీష్లో చదవగలను అని అనుకున్న వాళ్ళు ప్లీజ్ గో అహెడ్. ఓకే అంటే నేననే కాదు ఎవరైనా చదవచ్చు. ట్రై చేయండి. అవునన్నా అవునవును. యా నేను ప్రశ్న అడిగాను, ఎవరి సంఘాన్ని కడతన్నారో చెప్తారా ప్లీజ్ ఎవరైనా? యేసుక్రీస్తు తన సంఘాన్ని కడతా అన్నారు. ఎవరు కడతా అన్నారు తన సంఘాన్ని? దేవుడే కడతా అన్నాడు. తానే కడతా అన్నాడు. ఓకే అంటే who we are in the part of the church అంటే కాపరులుగా. యాక్చువల్ నేను కాపర్ని కాదు, నేను జస్ట్ ఒక స్టూడెంట్ని. కానీ మీరందరూ కాపరులే అంటే చర్చ్ లీడర్సే కాబట్టి మీ రోల్ ఏంటి ఇప్పుడు చర్చ్లో? మరొకరు ఎవరైనా మాట్లాడచ్చు ప్లీజ్. సంఘాన్ని కట్టడం. సంఘాన్ని దేవుడు కడతా అన్నారు. సంఘాన్ని కాయడం. నో అన్నా, సంఘాన్ని కాయడం. ఎనీబడి ప్లీజ్. సంఘానికి వాక్యాన్ని వివరించడం. యా అది వన్ ఆఫ్ ది రోల్. ఎక్సలెంట్. ఇంకా ఎవరైనా చెప్తారా? శిష్యుని తయారు చేయడం. అది ఒక పాస్టర్ గారే కాదు, ఈవెన్ చర్చిలో బిలీవర్స్ కూడా చేయాలి. అది ఒక పాస్టర్ గారే కాదు. అది మీరు ఆల్రెడీ చెప్పేశారన్న ఫస్ట్ పాయింట్గా. యా ఓకే. యేసు ప్రభు వారు తన సంఘాన్ని తానే కడతా అన్నారు. మనము లేదా పాస్టర్స్ చర్చిలో వాళ్ళ రోల్ ఏంటి? వాళ్ళు ఏం చేస్తారంటే దే ఆర్ జస్ట్ లేబర్స్. ఓకే వాళ్ళు పనివారు. అంటే ఇప్పుడు ఒక బిల్డర్ ఉన్నారనుకోండి, ఆయన కింద ఎలాగైతే లేబర్స్ ఉంటారో, వర్కర్స్ ఉంటారో, సర్వెంట్స్ ఉంటారో, అలాగే మీరు కూడా జస్ట్ లేబర్స్. ఓకే నేనైనా మీరైనా ఎవరైనా గుర్తుపెట్టుకోండి, సంఘాన్ని మనము కట్టము. అందుకే నా సంఘము మా సంఘము అనే సౌండ్ రాకూడదు యాక్చువల్లీ థియాలజికల్గా. బికాస్ the universal church or local churches belong to Jesus Christ himself only. అంటే యూనివర్సల్ చర్చ్ అంటే సార్వత్రిక సంఘమైనా లేదా మనము పాల్గొనే చర్చ్ అయినా అవి యేసుక్రీస్తుకి చెందినవి. దాన్ని కట్టేది, దాన్ని కాచేది యేసు ప్రభువారే. ఎలాగా? పాస్టర్ని ఒక వెజల్గా వాడుకుంటారు ఆయన. అందుకే నేను అన్నాను లేబర్. ఓకే ఈవెన్ న్యూ టెస్టిమెంట్లో పౌలు గారు కూడా అపొస్తలులో వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ఓకే కట్టబడుచున్నారు అంటే ఒక ఇటుక మీద ఇటుకు ఎలాగైతే పేర్చబడుతుందో అట్లా మనమందరం క్రీస్తు యొక్క శరీరముగా కట్టబడుచున్నాము. దట్స్ వాట్ యాక్చువల్లీ ద మీనింగ్. అది నిజానికి అర్థం మాట. ఇప్పుడు మనం ఈ
రిఫరెన్స్ ఎందుకు చూసాం మత్తయి సువార్త 16:18 అంటే ఇంటర్నల్ ఎవిడెన్స్గా థర్డ్ పాయింట్గా సంఘాన్ని దేవుడు కడుతున్నారు కాబట్టి ఆయన మనల్ని ఒక విజల్గా ఒక పాత్రగా వాడుకుంటున్నారు కాబట్టి వి నీడ్ టు ఫుల్ఫిల్ దట్ రోల్. ఓకే, మనము ఆ పాత్రను ఖచ్చితంగా నమ్మకంగా ఫుల్ఫిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ జోసెఫ్ అంకుల్ గారు ఒక ఆర్ఎంపీ డాక్టర్, ఆయన ఆర్ఎంపీ. ఉదాహరణకి ఇలా చూద్దాం, ఎవరికైనా హార్ట్ స్ట్రోక్ వచ్చి లేదా కార్డియాలజీ హార్ట్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, అక్కడున్న ఒక సర్వెంట్ ఓకే మిమ్మల్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి నేను మీకు ఆపరేషన్ చేస్తాను ప్లీజ్ రండి అంటే, విల్ యూ గో విత్ హిమ్? అతనితో మీరు వెళ్తారా? ఒక సర్వెంట్ అంటే ఒక పనివాడు, హాస్పిటల్లో ఒక పనివాడు మీ దగ్గరికి వచ్చి నేను మీకు ఆపరేషన్ చేస్తాను రండి అంటే మీలో ఎవరైనా వెళ్తారా? ప్లీజ్ వెళ్ళాం. ఓకే, ఎందుకు వెళ్ళరు? అతను డాక్టర్ కాదు కాబట్టి. ఓకే, మీరేం చూస్తారు అక్కడ? అతను డాక్టర్ కాదా చూస్తాం. క్వాలిఫికేషన్ చూస్తారు, అవునా? క్రెడెన్షియల్స్ చూస్తారన్నమాట. అంటే ఆ వ్యక్తి డాక్టర్ అయితే దానికి తగ్గ క్వాలిఫికేషన్స్, ఎడ్యుకేషన్ ఉండాలి, దానికి తగ్గ ఎక్స్పీరియన్స్ ఉండాలి, దానికి తగ్గ సక్సెస్ రేట్ అన్నది అతనికి ఉండాలి. ఓకే, సింపుల్గా డాక్టర్ అన్నంత మాత్రాన మనం వెళ్ళిపోం. ఓకే, ఒకసారి ఆలోచించండి, మనము ఒక ఫిజికల్ వరల్డ్లో ఒక ఇంజనీర్కి, ఒక డాక్టర్కి, లేకపోతే ఒక డ్రైవర్కి, వీళ్ళకే మనం క్వాలిఫికేషన్ చూస్తున్నప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు ద చర్చ్ మినిస్ట్రీ, వెన్ ఇట్ కమ్స్ టు ద గాడ్స్ మినిస్ట్రీ, ఎప్పుడైతే ఇది దేవుని సంఘ పరిచర్య కోణానికి వస్తుందో మోస్ట్ ఆఫ్ దెమ్ ఓకే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమనుకుంటారో తెలుసా? ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు, ఒక పాస్టర్ గారి దగ్గర ఒక 5 సంవత్సరాలు చేస్తే చాలు, వీ కెన్ బికమ్ పాస్టర్స్. అఫ్ కోర్స్ ఆ చర్చ్లో నమ్మకంగా వాక్యానుసారంగా టీచ్ చేస్తే దెర్ ఈస్ నో డౌట్ ఇన్ ఇట్. ఓకే, ఇక్కడ నా ఉద్దేశం మీరు బైబిల్ కాలేజీలకి వెళ్ళాలని కాదు. ఒకవేళ వెళ్తే మంచిదే, ఒకవేళ వెళ్ళకపోయినా మీ చర్చెస్లో మీ పాస్టర్ గారు నమ్మకంగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ టీచింగ్ ఓకే మెయిన్లీ టీచింగ్ అండి, అలా టీచింగ్ చేస్తూ ఉంటే యు ఆర్ వెరీ లక్కీ పర్సన్ అనాలి. అంటే మీరు చాలా ధన్యులు మాట, ఎందుకంటే అలా బోధించే వాళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి మీరు ఆల్రెడీ ట్రైనింగ్ అవుతున్నారు. సో వాట్ ఐ వాంట్ టు సే, నేను ఇక్కడ ఏం చెప్పాలి అని అనుకుంటున్నానంటే, మత్తయి సువార్త 16:18 యేసుప్రభువు తన సంఘం తాను కడుతున్నారు కాబట్టి ఆయనకి మనము బెస్ట్ వర్క్ ఇచ్చేలా మనల్ని మనం ప్రిపేర్ చేసుకుంటాం. ఎలా? వాక్యాన్ని నేర్చుకోవడం, దాన్ని ఎలా ఇంటర్ప్రెట్ చేయాలో నేర్చుకోవడం. అంటే వీఆర్ బికమింగ్ ఎక్స్పర్ట్స్. మనము వాక్యాన్ని ఇంటర్ప్రెట్ చేయడంలో ఒక మంచి నమ్మకమైన మంచి దాసుడిగా మనం ఆ విషయాన్ని చూపించడానికి వీఆర్ ప్రిపేరింగ్ అవర్ సెల్ఫ్స్. ఓకేనా? దట్స్ వాట్ యాక్చువల్లీ వి డూ. అది మనము చేయాల్సిన పని మాట. 1 తిమోతి 1 తిమోతి పత్రిక 3:3 ఒకసారి ఎవరైనా చదువుతారా? 1 తిమోతి పత్రిక 3:3. ఎవరైనా ఉన్నారా ప్లీజ్? మహేష్ బ్రదర్, 1 తిమోతి 3:3 Not addicted to wine, addicted to wine. చదువు. And pugnacious but gently. Okay. Peaceful, free from the love of money. Okay. Free from love of money. Yeah, చదవండి, ఇంకా చదవండి మీరు. He must be on who manages his own
household well, keeping his children under control with all dignity. ఓకే, తర్వాత But if a man does not know how to manage his own household, ఓకే అని, ఓకే చాలు. ఆ, 3వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే అక్కడ తెలుగులో అయితే మనకు అక్కడ ఇట్లా ఏమంటామంటే పాస్టరల్ ఎపిజోడ్స్ అంటాం, కాపరి పత్రికలు అంటాం. వీటిలోని 3వ అధ్యాయంలో తిమోతికి రాస్తూ పౌలు గారు ఏమంటారంటే 15 ఎస్ అంకుల్ చదవండి. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింప తగిన వాడునయుండి, మద్యపానికి కొట్టువాడును కాక, సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడునై అని అక్కడ. యా, థ్యాంక్ యూ. ఇప్పుడు అంకుల్ గారు చదివారు కదా, ఇవన్నీ ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్ ఎల్డర్ అన్నమాట. అంటే ఎవరైనా ఒక పాస్టర్ చర్చికి ఒక కాపరి అవ్వాలని ఆశపడుతున్నారంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ తనలో ఉండాలి. ఇది ఆప్షన్ కాదు, ఇట్స్ మస్ట్. ఓకే, ఇది ఖచ్చితంగా జరగాలన్నమాట. ఈ క్యారెక్టరిస్టిక్స్ ఒక క్యారెక్టరిస్టిక్ని అబ్జర్వ్ చేస్తే కనుక బోధింప తగిన వాడునై ఉండి, ఓకే, ఇంగ్లీష్లో అయితే ఏబుల్ టు టీచ్. ఓకే, ఏబుల్ టు టీచ్ అని ఉంటుంది. దాని అర్థం ఏంటంటే శిష్యులు ఏ ఉద్దేశంతో అయితే వాక్యాన్ని చెప్పారో, యేసు ప్రభువు ఏ ఉద్దేశంతో అయితే వాక్యాన్ని చెప్పారో అదే ఉద్దేశంతో మనము కూడా చెప్పాలి. మనము దేన్ని కూడా జోడించడానికి తీసేయడానికి వీల్లేదు అన్నమాట. అంటే వీ ఆర్ రిక్వైర్డ్ టు లెర్న్. మనము ఇప్పుడు వాళ్ళు ఏది చెప్పారో మనకు తెలియాలంటే మనం నేర్చుకోవాలి. దట్స్ ద ఓన్లీ వే. మీకు అర్థమైందా పాయింట్? అది యాక్చువల్లీ 1వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం అర్థం అన్నమాట. ఇప్పుడు 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16 నుంచి 17 వచనాలు చదువుతారా? ఇంకొకరు ఎవరైనా చదవండి. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16 నుంచి 17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై యా, సత్కార్యమునకు సంపూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. ఓకే, ఇక్కడ చర్చిలో మన పని, పాస్టర్స్ గారి యొక్క పని ఏంటి అని మనం ఆలోచిస్తే కనుక ఇట్స్ వెరీ క్లియర్. ఓకే, దైవజనుడు సన్నద్ధులే ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో యేసుప్రభువు వారు ద చర్చ్ సిస్టమ్ అంటే సంఘం ఎలా ఉండాలన్నది ఆయన అక్కడ చెప్తారు. ఆ బేస్మెంట్లో పౌలు గారు ఏమంటున్నారంటే ఒకవేళ చర్చెస్లో, ఎందుకంటే ఆ టైంలోనే కాదు, ఈవెన్ మన టైంలో, ఇప్పుడు మన ప్రజెంట్ టైంలో కూడా చాలా ఫాల్స్ టీచింగ్స్ అండ్ ఫాల్స్ పాస్టర్స్ ఉన్నారు. వాళ్ళెవరో మీకు తెలిసి ఉంటుంది. అంటే అబద్ధ బోధకులు కానీ, సంఘాలు కానీ, అంటే దేవుని సంఘం అని చెప్పుకుంటారు కానీ వాళ్ళు దేవుని సంఘము కాదు, క్రిస్టియన్స్ కాదు. ఓకే, ఇవి ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ అంటాం. అంటే బయట నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ లోపల నుంచి వస్తాయి, సంఘంలో నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి. అవేంటి? ఫాల్స్ టీచింగ్స్. ఓకే, దాని తర్వాత గొడవలు ఉంటాయి. కొరింథీ పత్రికలో పౌలు డీల్ చేస్తాడు కదా, కొంతమంది ఏమో డివైడ్ అయిపోతారంటే మేము పౌలు వాడం అంటారు, కొంతమంది ఏమో మేము ఇంకొకరు వారం అంటారు, కొంతమంది క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది, కొంతమందికి యునో క్లాస్ ఫీలింగ్ ఉంటుంది. అంటే మేము ఉన్న వాళ్ళము, మీరు లేని వాళ్ళని, ఇలా కొన్ని డివిజన్స్ ఉంటే పౌలు గారు వాటిని అన్నింటినీ చాలా క్లియర్గా ఫస్ట్ అండ్ సెకండ్ కొరింథియన్స్లో వాటిని ఆయన డీల్ చేస్తారు. ఓకే,
మనం ఇప్పుడు 2 తిమోతి పత్రిక 3:16-17 ఎందుకు చూసామంటే, ఒక పాస్టర్ ఆయన రోల్ ఏంటి? ఉపదేశించాలి, ఖండించాలి, తప్పుని దిద్దాలి, నీతి యందు శిక్ష కూడా వెయ్యాలి. ఇది ఎలాగా? త్రూ ద స్క్రిప్చర్. ఓకే, అంటే వాక్యం ఎలాగైతే ఉపదేశించమంటుందో, ఎలాగైతే ఖండించమందో, ఎలాగైతే తప్పుదిద్దమందో, ఎలాగైతే నీతి యందు శిక్ష వేయమందో అట్లానే మనం చెయ్యాలి తప్ప మన వేస్లో మనం వెళ్ళకూడదు. అంటే మన ఓన్ వేస్ క్రియేట్ చేసుకొని మనం వెళ్ళడానికి లేదు. ఇలా చేయడానికి మనకు ఎలా తెలుస్తుందంటే, అందుకే మనం చదవాలి. ఓకే, అందుకే మనం తెలుసుకోవడానికి ముందడుగు వేయాలి. ఇప్పుడు మనం 4th పాయింట్ చూద్దాం. ఇంటర్నల్ ఎవిడెన్సెస్లో మీకు అందరికీ తెలిసి ఉంటుంది అనుకుంటున్నా, సినగోగ్స్ అని యూదులకు ఉంటాయన్నమాట. ఈ సినగోగ్స్లో యూదులు ఏం చేస్తారంటే, వాళ్ళ పిల్లలకి కానీ లేదా వాళ్ళు కానీ వెళ్ళి సినగోగ్స్లో ధర్మశాస్త్రాన్ని నేర్చుకుంటారు. యూదులకి ధర్మశాస్త్రం అంటే 5 బుక్సే ఉంటాయి. ఆ 5 బుక్స్ కూడా ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు వాళ్ళని లా కింద పరిగణిస్తారు, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం కింద. వీళ్ళు ఏం చేస్తారంటే ధర్మశాస్త్రాన్ని పఠిస్తారు. ఎంత అలాగో తెలుసా? ఆది కాండం 1:1 నుంచి ద్వితీయోపదేశ కాండం చివరి వరకు కూడా. ఓకే, వీళ్ళు దాన్ని చూడకుండా చెప్పగలిగేంత స్టేజ్కి వెళ్తారు. అంటే చాలా బైహార్ట్ చేస్తారు, మెమరైజ్ చేస్తారు. సో మనం ఇంటర్నల్ ఎవిడెన్స్ చూసుకుంటే, ఈవెన్ మీరు ద్వితీయోపదేశ కాండంలో యెహోవా దేవుడు అంటారు, నీ గడప మీదను, నీ ద్వారం మీదను, ఇంట్లోను, వాళ్ళు బయట నడిచినప్పుడు నీ పిల్లలు వాక్యాన్ని రాయమని దేవుడు అక్కడ వాళ్ళని హెచ్చరిస్తారన్నమాట, యూదుని, ఇశ్రాయేల్ ప్రజల్ని. సో సినగోగ్స్లో కూడా టీచింగ్ జరిగేది. వీటిని ఏమంటారంటే సమాజ మందిరాలు అంటారు, సమాజ మందిరాలు. ఓకే, 5th పాయింట్గా మరి శిష్యులు ఎవరైనా నేర్చుకున్నారా అంటే, బెస్ట్ ఎగ్జాంపుల్ పౌల్. ఓకే, పౌలు గారు ఆయన తాతగారైన గమలియేల్ దగ్గర హిల్లెల్ యూనివర్సిటీ, అంటే 2000 సంవత్సరాల క్రితమే హిల్లెల్ యూనివర్సిటీలో గమలియేల్ అనే ఒక ప్రొఫెసర్, ఒక PhD హోల్డర్ దగ్గర పౌలు గారు కూడా నేర్చుకున్నారు. ధర్మశాస్త్రాన్ని ఆయన నేర్చుకోవడం జరిగింది. ఓకే, దిస్ ఆర్ ద ఇంటర్నల్ ఎవిడెన్సెస్. ఇవి అంతర్గత ఆధారాలు. ఇప్పుడు మనము ఎక్స్టర్నల్ ఎవిడెన్సెస్ చూద్దాం. అవేంటంటే, ఫస్ట్ పాయింట్ అపోస్టలిక్ ఫాదర్స్. అపోస్టలిక్ ఫాదర్స్ అంటే ఎవరైతే అపోస్తలుల దగ్గర శిష్యరికం చేశారో వీళ్ళని మనం అపోస్టలిక్ ఫాదర్స్ అంటాం. ఓకేనా? వీళ్ళు కూడా అపోస్తలుల దగ్గర ఉండి వాళ్ళు బ్రతికినంతకాలం వాళ్ళ దగ్గర వాక్యాన్ని ఎలా ఇంటర్ప్రెట్ చేయాలి, ఎలా చెప్పాలనేది నేర్చుకున్నారు. తర్వాత చర్చ్ ఫాదర్స్ మనం చూస్తాం. చర్చ్ ఫాదర్స్ అంటే యూసుబియస్, ఆనియస్, టెర్టూలియన్, వీళ్ళందరూ కూడా వస్తారు. మనం అది సంఘ చరిత్రలో చూస్తాము. వీళ్ళందరూ అపోస్టలిక్ ఫాదర్స్తో నేర్చుకున్నారన్నమాట. అంటే ఎవరైతే శిష్యుల దగ్గర శిష్యరకం చేశారో ఆ శిష్యుల దగ్గర చర్చ్ ఫాదర్స్, సంఘ పితరులు వీళ్ళ దగ్గర నేర్చుకున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోడర్న్ థియాలజియన్స్ అంటే జాన్ మకాథర్ గారు కానీ, ఆర్సిస్ ప్రౌల్ గారు కానీ, జాన్ పైపర్ గారు. ఓకేనా? వీళ్ళని ఎవరిని చూసుకున్నా మనం ది లెండ్. ఓకే, వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళు ఉత్తినే దేవుడు పిలిచారు కదా అని వచ్చేయలేదు. అండ్ నాకైతే ఇక్కడ జాన్ మకాథర్ గారి కోసం మాట్లాడాలని ఉంది. అండ్ ఇది వండర్ఫుల్. ఓకే, చాలా గ్రేట్ జాబే ఆయన నిజంగా చేశారని చెప్పాలి. దిస్ ఆర్ ద ఇంటర్నల్ ఎవిడెన్సెస్ అండ్ ఎక్స్టర్నల్ ఎవిడెన్సెస్. ఓకే, మనము ఈ విషయాలు చూసాం. ఇప్పుడు మనం నేర్చుకోవడం ద్వారా మనం ఏం చేస్తామంటే అబ్జెక్టివ్స్ ఏంటి మనం ఆలోచిస్తే ఇట్స్ టు లెర్న్. ఓకే, మనం నేర్చుకోవడానికి మన మొట్టమొదటి ప్రయారిటీ అండి. అండ్ సెకండ్ టు లెర్న్ అండ్ టు లివ్. మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తాం, డిమాన్స్ట్రేషన్ మనం చేస్తాం అన్నమాట. అండ్ థర్డ్ పాయింట్ టు టీచ్. మనం నేర్చుకున్నాము, ఆ విధంగా జీవిస్తున్నాం. అండ్ థర్డ్ స్టెప్ ఈజ్ టు టీచ్. మనము బోధించడానికి యువర్ లెర్నింగ్. ఓకే, మనము నేర్పించడానికి మనము నేర్చుకుంటున్నాం. ఓకే, నేను ఇందాక మీకు 3 years కోర్స్ అన్నాను కదా, అంటే మనం 3 సంవత్సరాలుగా దీన్ని నాన్ స్టాప్గా చూస్తాం.
ఇప్పుడు ఆ 3 ఇయర్స్లో మనం ఏం చేయబోతున్నాం అనేది నేను మీకు ఇక్కడ క్లియర్గా చెప్తాను ఒక్కొక్కసారి. అదేంటంటే మనకి 7 సబ్జెక్ట్స్ ఉంటాయండి. 7 సబ్జెక్ట్స్. ఆ సబ్జెక్ట్స్ ఏంటంటే డిజేబుల్షిప్, ఇంగ్లీష్ 1 and 2, సిస్టమాటిక్ థియాలజీ ఆల్ బ్రాంచెస్, ఇంటర్టెస్టమెంటల్ పీరియడ్, హెర్మోంటిక్స్, గ్రీక్, చర్చ్ హిస్టరీ. ఓకే. డిజేబుల్షిప్ 20 క్లాసెస్ ఉంటాయి. ఇట్స్ ఆల్రెడీ డన్ అండి. డిజేబుల్షిప్ అనేది నా యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ నేను అప్లోడ్ చేసేసాను. సో మనం దాన్ని ఇప్పుడు ఇలా క్లాసెస్గా చూడము, ఎందుకంటే మీరు అక్కడికి యూట్యూబ్లోకి వెళ్ళి యూ కెన్ గో త్రూ దట్, మీరు దాన్ని అలా చూడొచ్చు, అలా మీరు దాన్ని నేర్చుకోవచ్చు అన్నమాట. దాని తర్వాత ఇంగ్లీష్ 1 and 2 48 క్లాసెస్ ఉంటాయి అరౌండ్. ఓకే. మన టైమింగ్స్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 5:30కి మనం లాగిన్ అయ్యి 10 to 7 అంటే 10 నిమిషాలు తక్కువ 7కి వి విల్ క్లోజ్. అంతకన్నా ముందు ఒకవేళ వీలైతే మనం ఖచ్చితంగా క్లోజ్ చేసుకుంటాం. ఈసారి ఏంటంటే మనకు కొంచెం నెట్వర్క్ ఇష్యూ వల్ల, కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఇలా కుదరలేదు. నెక్స్ట్ టైం నుంచి అంటే రేపటి నుంచి విల్ షార్ప్లీ స్టార్ట్ ఆన్ 5:30. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ సబ్జెక్ట్కి వచ్చినప్పటికీ విల్ స్టార్ట్ ఫ్రమ్ టుమారో, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ 6:30 అయిపోయింది కాబట్టి. ఇంగ్లీష్ సబ్జెక్టు మనము ఈ ఒక్క సంవత్సరమే తెలుగులో నేను మీకు టీచ్ చేస్తాను. నెక్స్ట్ ఇయర్ నుంచి యూ షుడ్ బీ పికప్. ఓకే, మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్లో ఆ లెవెల్కి మీరు వస్తే కనుక విల్ సీ ఎవ్రీథింగ్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, మనమంతా కూడా ఇంగ్లీష్లోనే నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. మీరు ఎంత స్పీడ్ ఉంటే నేను అంత స్పీడ్గా ముందుకెళ్ళగలను. అండ్ థర్డ్ సబ్జెక్ట్ ఈజ్ సిస్టమాటిక్ థియాలజీ. ఓకే, సిస్టమాటిక్ థియాలజీలో 10 బ్రాంచెస్ ఉంటాయి, లైక్ బిబ్లియాలజీ, థియాలజీ ప్రాపర్, న్యూమటాలజీ, క్రిస్టాలజీ, హమర్షియాలజీ, ఎక్లిషియాలజీ, అలా సబ్జెక్ట్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనం చూడబోతున్నాం. అవి 200 క్లాసెస్ ఉంటాయండి, 200 క్లాసెస్. ఓకే. అండ్ ఫోర్త్ సబ్జెక్ట్ ఈస్ ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్. ఇది 20 క్లాసెస్ ఉంటాయి. అంటే మలాకి గ్రంథానికి, మత్తయి సువార్తకి మధ్యలో ఒక వైట్ పేజ్ ఉంటుంది కదా, తెల్ల పేపరు, దాని విలువ అంటే 400 years మాట. చాలామంది ఆ టైంలో దేవుడు సైలెంట్ అయిపోయారు, దేవుడు ఏం మాట్లాడలేదు అంటారు. కానీ విల్సి నిజంగానే దేవుడు సైలెంట్ అయ్యారా, లేదా దేవుడు వర్క్ చేశారా, ఏం జరిగింది ఆ 400 సంవత్సరాల్లో, ఎందుకు సడన్గా పాత నిబంధనలో అలా ఉన్న పేర్లు, అలా ఉన్న పరిస్థితులు కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ ఎందుకు ఎంత సడన్గా ఎంత మార్పు జరిగింది అన్నది మనం అక్కడ చూడబోతున్నామండి ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ అనే సబ్జెక్ట్లో. తర్వాత మనం డీల్ చేసేది హెర్మోంటిక్స్. ఓకే, అది 48 క్లాసెస్ ఉంటుంది. హెర్మోంటిక్స్ అనేది మనము అంటే సోషియో కల్చరల్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఏ ప్యాసేజ్ ఆర్ కాంటెక్స్ట్, అంటే సాంఘిక, సామూహిక, చారిత్రాత్మక నేపథ్యం, ఒక వాక్య భాగం యొక్క నేపథ్యం మనం ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఆథర్ అంటే రచయిత చెప్పే మీనింగ్ మనం ఎలా చెప్పడానికి ట్రై చేయాలన్నది మనము హెర్మోంటిక్స్లో మనం చూడబోతున్నాం. ఇవన్నీ చేయాలంటే మనకు ఖచ్చితంగా లాంగ్వేజ్ ఉండాలి. సో గ్రీక్ రావడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే గ్రీక్ సబ్జెక్టు 96 క్లాసెస్ చేస్తాం. అంటే గ్రీక్ యాక్చువల్లీ 5 సెమ్స్ ఉంటుంది, 5 పార్ట్స్ ఉంటాయి. మనం అందరూ 2 పార్ట్సే చూస్తాం. ఆ 2 పార్ట్స్ కూడా 96 క్లాసెస్ ఉంటాయి. ఓకే, మనం గ్రీక్ వెళ్ళాలంటే గుర్తుపెట్టుకోండి, యూ మస్ట్ బీ ఓకే పికప్డ్ కంప్లీట్లీ విత్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ రాకుండా యూ కెన్ నాట్ లెర్న్ గ్రీక్, గుర్తుపెట్టుకోండి. సో మీరు ఇంగ్లీష్లో ఖచ్చితంగా 1 yearలో పికప్ అయిపోతే మంచిది. నేను అలా టీచ్ చేస్తాను, ఇట్స్ డిపెండ్స్, ఇది మీ మీద కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి యూ మస్ట్ డూ హార్డ్ వర్క్. ఓకే, ఫైనల్గా మనం చూసే సబ్జెక్ట్ ఏంటంటే చర్చ్ హిస్టరీ, సంఘ చరిత్ర. ఈ సంఘ చరిత్రలో కూడా విల్ సి 5 పార్ట్స్ మాట, అంటే లైక్ చర్చ్ హిస్టరీ 1, 2, 3, 4. దాని తర్వాత ఇండియన్ చర్చ్ హిస్టరీ, మరి మన ఇండియాలో సంఘం ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఈ బాప్టిస్ట్, మెయిన్లైన్ చర్చెస్ లైక్ యాంగ్లికన్, మెథడిస్ట్, రోమన్ క్యాథలిక్ చర్చెస్, దాని తర్వాత బాప్టిస్ట్, రిఫార్మ్డ్, ఇవన్నీ ఎలా వచ్చాయి, ఎవరు తీసుకొచ్చారు అనేది మనం అంతా డీల్ చేస్తాం. ఈవెన్ మనము మన రాజమండ్రి, మన తణుకు, ఈవెన్ పాలకొల్లు మొత్తం ఇక్కడ ఏం జరిగింది, ఎవరెవరు ఎస్టాబ్లిష్ చేశారు, ఏ మిషనరీ వచ్చారు, ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ మనం
డీల్ చేస్తాం. అందుకే నేను 200 క్లాసెస్గా దాన్ని చేశాను. ఇది 200 క్లాసెస్ కన్నా ఎక్కువ వెళ్ళొచ్చు, ఎందుకంటే మీరు మధ్యలో ప్రశ్నలు అడుగుతారు, చాలా ఉంటాయి కాబట్టి విల్ సీ దట్ ఎంతవరకు అది వెళ్తుంది అన్నది మనం చూద్దాం. దిస్ ఆర్ ద మెయిన్ సబ్జెక్ట్స్, 7 సబ్జెక్ట్స్. సో ఇందులో మనం ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే 2 సబ్జెక్ట్స్గా మనం 3 years చూడబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ 1 and 2 అండ్ సిస్టమాటిక్ థియాలజీ ఫస్ట్ ఇయర్. ఓకే, 2025 టు మనం ఆల్మోస్ట్ 2026 దగ్గర ఉన్నాం కాబట్టి 2026 to 2027 ఏంటి ఇంగ్లీష్ అండ్ సిస్టమాటిక్ థియాలజీ సబ్జెక్ట్స్ మనం డీల్ చేయబోతున్నాం. తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ అండ్ హెర్మోంటిక్స్. ఓకే, నేను మీకు ఇక్కడ 2 years ఆఫ్ టైం ఇచ్చాను ఇంగ్లీష్ పికప్ కావడానికి. ఇందులో 1 year ఏమో మీరు నేర్చుకోవడానికి, ఇంకొక అనదర్ 2nd year ఏమో మీరు ఇతరులతో మాట్లాడి మీరు ఇంకా స్ట్రాంగ్ కావడానికి 2nd year కూడా ఇచ్చాను. అప్పుడు థర్డ్ ఇయర్ మనం ఏం చేస్తామంటే గ్రీక్ అండ్ చర్చ్ హిస్టరీ మనం చూడబోతున్నాం. అప్పుడు మాత్రం కంప్లీట్గా మనకి ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇక్కడ మీకు క్వశ్చన్ రావచ్చు, మరి మన వెనకతలు వచ్చే వాళ్ళు ఎలాగా, ఒకవేళ ఎవరైనా అప్పుడు జాయిన్ అవ్వాలి అనుకుంటే మనం ఆల్రెడీ ఇంగ్లీష్, సిస్టమాటిక్ థియాలజీ, ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్, హెర్మోంటిక్స్ ఇవన్నీ చదివాం కాబట్టి ఇవన్నీ రికార్డ్ అయ్యి యూట్యూబ్లో ఉంటాయి కాబట్టి ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే వాళ్ళు యూట్యూబ్లోకి వెళ్ళి అవి నేర్చుకున్న తర్వాత దే కెన్ కమ్ టు అస్. అర్థమైందా? అలా నేర్చుకుంటే సిస్టమేటిక్గా నేర్చుకుంటారు కాబట్టి ఇది నా సజెషన్, అలా చేస్తే బాగుంటుందని. ఇప్పుడు మనం స్పెషల్ ఫోకస్గా ఏం చేస్తామంటే ఇలా మనం ఈ సబ్జెక్టులు చదువుతున్నప్పుడు మధ్యలో కొన్ని బ్రేక్స్ మనం తీసుకుంటాం. ఈ బ్రేక్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కదా, క్రిస్మస్ మెసేజ్ ఏంటి, క్రిస్మస్ మనం చేయొచ్చా చేయకూడదా, క్యారల్స్ మనం చేయకూడదా, ట్రీ మనం పెట్టచ్చా పెట్టకూడదా, ఓకే, ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ మనం దాన్ని చూడబోతున్నాం. అలాగే వాట్ ఈస్ క్రిస్మస్ మెసేజ్ అంటే అసలు క్రిస్మస్ దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఆ వర్డ్ ఎలా వచ్చింది అంతా కూడా మనం చూడడానికి ట్రై చేద్దాం. ఇవి స్పెసిఫిక్గా చిన్న క్లాసెస్కి ఉంటాయి, అంటే ఒక్కొక్క 2 classes అవ్వచ్చు, లేదా 1 class అవ్వచ్చు, లేదా 4 classes ఆ లోపులోనే ఉంటుంది. తర్వాత మన గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్, మనకి ఎలాగో ఏప్రిల్ ఆ టైంలో గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ రాబోతుంది కాబట్టి అసలు శుభ శుక్రవారం అంటే ఏంటి, ఈస్టర్ ఓకేనా, పునరుద్ధాన దినం అంటే ఏంటి, ఏం జరిగింది అసలు అని చూస్తాం. దానికి తోడుగా సిలువలో 7 మాటలు ఉన్నాయి కదా, ఆ 7 మాటల యొక్క అర్థం ఏంటి, దేవుడు ఏం చెప్పాలనుకున్నారు, అవి ఎవరికి రాయబడినాయి అని మనం క్లియర్గా చూసి దాని థియాలజీ, దాని అప్లికేషన్, ఓకే, ప్రిన్సిపల్స్ అప్లై చేసి అప్లికేషన్ కూడా మనం తెలుసుకోబోతున్నాం. తర్వాత వాట్ ఈస్ గాస్పెల్, ఓకే, అసలు సువార్త అంటే ఏంటి, సిలువలో ఏం జరిగింది, దేవుడు ఏం చేశారు అసలు అన్న దానికి మనకి క్లారిఫికేషన్ కావాలండి. ఒక మనిషి ఉత్తినే రక్షించబట్టు నేను యేసుప్రభుని నమ్మేస్తున్నాను అంటే కుదరదు. దే మస్ట్ అండర్స్టాండ్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద క్రాస్. ఓకే, సిలువలో ఏం జరిగింది, దేవుడు ఏం చేశారు అసలు, అది అర్థం కాకుండా ఇది ఏదో రాజమండ్రి నుంచి చెన్నై వెళ్ళిన ఎక్స్ప్రెస్ కాదండి, సింపుల్గా టికెట్ కొనుక్కొని వెళ్ళిపోయి దిగిపోతే అమ్మాయిసా పర్లాగం వచ్చేసాం అనుకోవడానికి. ఇట్స్ నాట్ లైక్ దట్ ఎట్ ఆల్. ఓకే, అది ఎవరో ఏదేదో ఊహించుకోవచ్చు, కానీ దెర్ ఈజ్ అ క్రైటీరియా ఇన్ ద బైబిల్. ఓకే, నీవును నీ ఇంటి వారును యేసు ప్రభువు అని ఒప్పుకొని, వాట్ డస్ ఇట్ మీన్ అంటే సింపుల్గా యేసు ప్రభు నా ప్రభు అంటే కుదురుతుందా? నో, అక్కడ పౌలు ఒక థియాలజీ చెప్తున్నాడు. ఓకే, మనం అవన్నీ కూడా చాలా క్లియర్గా చూస్తాం. దాని తర్వాత వాట్ ఈస్ టెస్టిమనీ, సాక్ష్యం అంటే ఏంటి, నేను ఎగ్జామ్కి ఏం ప్రిపేర్ కాలేదు బట్ స్టిల్ పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి నా చేయి పెట్టి రాయించారంటారు. దట్స్ నాన్ సెన్స్ అండి. దేవుడు ఎవరిలో ఉండి ఎవరు చేయి పెట్టి రాయిపించారు, ఆయనకి అంత అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ యూనో కొన్ని ఫన్నీ థింగ్స్ కూడా మనం చూస్తాం. అసలు బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్లో సాక్ష్యాలు ఎలా చెప్పారు శిష్యులు కానీ విశ్వాసులు కానీ, చర్చ్ హిస్టరీలో సాక్ష్యాలు ఎలా షేర్ చేసుకున్నారు, ఇప్పుడేం జరుగుతుంది, అసలు మన సాక్ష్యం అనగా మన ఉద్దేశం ఏంటి, కానీ బైబిల్ ఏం చెప్తుంది, అలా మనం చూస్తాం. తర్వాత వాట్ ఈస్ బ్లెస్సింగ్, ఓకే, అసలు ఆశీర్వాదం అంటే ఏంటి, అందరూ ఆశీర్వాదం అంటారు. ఓకే, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెయ్యి వేయించుకొని ఆశీర్వాదం ప్రార్థన చేయించుకుంటారు. డస్ ఇట్ మేక్ సెన్స్? ఓకే, అది నిజంగా అవసరమా, అది నిజంగా అలా చేయమని బైబిల్ చెప్తుందా? విల్ సీ ఎవ్రీథింగ్. ఓకే, ఇవి మన స్పెషల్ టాపిక్స్గా, ఓకే, స్పెషల్ ఫోకస్గా మనం ఇది చేయబోతున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము నేర్చుకునేటప్పుడు
బైబిల్ నేర్చుకునేటప్పుడు, వాక్యం నేర్చుకునేటప్పుడు మనకి చాలా అభ్యంతరాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం పర్సనల్గా మన ఈగో సెట్ అవుతాయి. అరే నేను అలా అనుకున్నాను కదా, ఇలా ఉందేంటి అని మనము కొన్ని కొన్ని విషయాల్లో మనం తగ్గాల్సి ఉంటుందండి. వాక్యం ఎలా చెప్తుంది అంటే, నేనైతే ఒకటి అనుకుంటా, నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను గైకొనెను. ఓకే, గైకొనడం అంటే వాటిని ప్రాక్టీస్లో పెట్టడం. సో వాక్యం నేర్చుకునేటప్పుడు చాలా మార్చుకోవాల్సి వస్తుంది, చాలా చాలా. ఓకే, ఆ విషయాలు నా పర్సనల్ లైఫ్లోంచి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను టైం ఉన్నప్పుడు. సో దిస్ ఆర్ ద సబ్జెక్ట్స్ అండి మనము ఇది చేయబోతున్నాం. సో ఇందుకే నేను 3 years టైం తీసుకున్నా. మీరు మంగళవారం నుంచి శనివారం వరకు క్లాసెస్ లాగిన్ అవుతారు. మనకు ఆ టైంలో జరుగుతాయి. మంగళవారం నుంచి శనివారం వరకు, ఫ్రమ్ ట్యూస్డే టు సాటర్డే. ఆ టైంలో ఎర్లీ మార్నింగ్ 5:30 to 10 to 7, అంటే తెల్లవారుజామున 5:30 నుంచి 10 నిమిషాలు తక్కువ 7 గంటల వరకు క్లాసెస్ జరుగుతాయి. ఓవరాల్గా 3 yearsలో మనం చూడబోయేది 641 క్లాసులు, 641 క్లాసెస్ వి గోనా సీ. ఓకే, మనము అన్ని క్లాసెస్ మనం చూడబోతున్నాం కాబట్టి దయచేసి ప్రిపేర్ కాండి మంచిగా నేర్చుకోవడానికి. ఇది ఓవరాల్ మెథడ్ అండి. సో ఇంతటితో ఇంట్రడక్షన్ క్లాస్ అన్నది క్లోజ్ అయింది. ఇప్పుడు మీకు అలాంటి ఏమైనా ప్రశ్నలు ఉంటే యూ మే గో హెడ్, మీరు అడగచ్చు ప్లీజ్. ఉన్నారా? దయచేసి బ్రదర్స్ అందరూ వీడియోస్ ఆన్ చేయండి. 5 minutes క్లాస్ అయిపోతుంది, ఎండ్ అవుతుంది. దేవుడు బ్రదర్ వీడియో ఆన్ చేయండి. జై బాబు బ్రదర్ ఒకసారి చూడాలి, తెలిసే ఉండొచ్చు. జై బాబు బ్రదర్. మహేష్ కూడా క్యామ్ ఆన్ చేస్తే బాగుంటది. అన్న యాక్చువల్లీ అది ఓపెన్ కావాలని ట్రై చేస్తున్నా. ఓకే, జై బాబు బ్రదర్ ఉన్నారాయన? వాయిస్ వినిపించట్లేదు. బ్రదర్ క్లియర్ గా లేదు ఫేస్. ఓకే, రూమ్ లో లైట్ ఎలగట్లేదు. ఓకే ఐడియా ఉన్నారు కదా బ్రదర్, తెలుసు నాకు. తెలుసు. లాస్ట్ ఇయర్ నేను వెళ్ళాను బ్రదర్, కూడా లాస్ట్ ఇయర్ వెళ్ళాను. 2 days పెట్టారు. నన్ను పని మీద తీసుకొచ్చారు, నాకు పని ఉంటే. ఓకే సరే. క్లాస్ ఎలా ఫీడ్బ్యాక్ 1 or 2 minutes అందరూ రెస్పాండ్ అవ్వాలని. బాగుంది. ఇట్ ఈస్ యూజబుల్ ఆర్ నాట్? యూజ్ అంటే ఈరోజు వాక్యం మార్నింగ్ చూద్దాం. అంటే ఇంట్రడక్షన్ క్లాస్ కదా, ఇంట్రడక్షన్ క్లాస్ ఈ రోజు అలా ఉంటుంది. సబ్జెక్ట్ వెళ్తా ఉంటాయి. ప్రయోజనకరంగా ఉంటుంది మనకి భవిష్యత్తులో. అందరూ బ్రదర్ అనిల్ రెస్పాండ్ అవుతాను ప్రతిదానికి.
స్క్రీన్ మీద మెసేజ్ కనపడుతున్నాయి, పేజ్ చేస్తున్నాయి. వస్తున్నాయి. ఓకే, రైట్. గుడ్ జాబ్. రికార్డింగ్. గుడ్ జాబ్. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. ఓకే. అంటే మీ దగ్గర తెలుగు బైబిల్ ప్లస్ ఇంగ్లీష్ బైబిల్ కూడా ఉంటే మంచిది. అంటే మీకు తప్పులు చదవడం పర్వాలేదు, ట్రై చేయాలి. రెండు పెడతాడు, ఇంగ్లీష్ పికప్ అవ్వాలి. తెలుగు రెండు పెడతాడు. అవును. సో నేను తెలుగు బైబిల్ ఉంది నా దగ్గర, అయినా ఇంగ్లీష్ బైబిల్ యూస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మీరు కూడా చేస్తే ఇంగ్లీష్ పికప్ అవ్వడానికి బాగుంటుంది. తెలుగు ఇంగ్లీష్ బైబిల్ తీసుకుంటే సరిపోతుంది. రాజు అన్య, ఎక్స్క్యూజ్ మీ, అది నేను ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ కొనడానికి జోసెఫ్ అంకుల్ గారికి చూపించాను నేను బుక్. అది ఆయన వాట్సాప్ చేశారు మీకు, ఐ థింక్ మీరు చూసినట్టుగా ఉన్నారు. నేను దాన్ని మళ్ళీ రీపోస్ట్ చేస్తాను దాన్ని. వీలైతే కనుక అది కొనండి, లేదు అంటే యూ కెన్ ట్రై ఇట్ ఇన్ గూగుల్. ఓకే, గూగుల్లో ఏదైనా పీడిఎఫ్ ఫామ్లో ఉంటే దెన్ యూ నో నీడ్ టు పర్చేస్ ఇట్. ఓకే, అప్పుడు మీరు దాన్ని కొనాల్సిన అవసరం లేదు. సో ట్రై టు హ్యావ్ 2 మొబైల్స్. ఓకే, ఎందుకంటే మీరు ఒకటి లాగిన్ కావడానికి, ఇంకోటి పీడిఎఫ్లు చూడడానికి. ఓకే, ఐ హోప్ యూ గాట్ ద పాయింట్. ఎందుకంటే మీరు అంటిల్ అన్లెస్ యూ సీ ద పీడిఎఫ్ ఆర్ మెటీరియల్ యూ కెన్ నాట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ హ్యాపెన్. అంటే మీరు పీడిఎఫ్ చూడలేదే ఏం జరుగుతుందో మీకు అర్థం కాదు. సో ట్రై టు డూ దట్. ఓకే, యా. ఎనీథింగ్ ఎల్స్? ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా? యా, ఓకే, మనం క్లోజ్ చేసుకుందాం. మంచిది, మరి చక్కగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. నాకు తెలుసు నేను మీకంటే చాలా చిన్నోడిని, ఐ నో దట్, బట్ నాకు మీకు నేర్పించాలని ఆసక్తి ఉంది. సో మీరు నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రజెన్స్. ఓకే, విల్ సీ టుమారో. మనం రేపు కలుద్దాం. మంచిది.